చేదు లేకుండా కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూసేద్దానండి. ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇవైతే 1 ఇంచ్ ఉండేలా కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసి పక్కనుంచుకోవాలి. కాకరకాయ ముక్కలకి ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు వేసి కలిపేసి ఒక అర్ధగంట పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నూనె పోసుకొని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి ఇవి దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి ఇవి కూడా వేగిన తర్వాత ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు, లాస్ట్‌లో మెంతులు కూడా వేసేసి ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నూనె వేసేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసి దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసేసుకొని కాకరకాయ ముక్కల్లో వచ్చిన వాటర్ అంతా తీసేసి ఇవి కూడా ఆయిల్‌లో వేసి దోరగా వేయించుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి వేసేసి ఇవి కచ్చాపిచ్చాగా మిక్సీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకొని వేయించిన కాకరకాయ ముక్కల్లో స్టఫ్‌లా చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఉంది కదా, అందులోనే కాకరకాయ గుజ్జుని వేసి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి స్టఫ్ చేసిన కాకరకాయ ముక్కలు, మిగిలిన కాకరకాయ ఉల్లికారం కూడా ఇందులో వేసేసి వేయించుకున్న తర్వాత లాస్ట్‌లో కొంచెం మెంతిపిండి వేసేస్తే టేస్టీ కాకరకాయ ఉల్లికారం రెడీ.